మిథున రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి ఏ మేరకు అనుకూలిస్తోందండి? చాలా బాగా అనుకూలిస్తోంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అయితే ఇక్కడ కుంభరాశి నుండి మిథునం వరకు అంటే ఈ 5 రాశులు కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము, ఈ 5 రాశుల్లో గ్రహాలు లేవు. ఈ గ్రహ సంచారం అంతా కర్కాటకం నుండి మకరం వరకే ఉన్నది. దీంట్లో 9వ డిగ్రీలో రాహువు, అలాగే మకరంలో 9వ డిగ్రీలో కేతువు. ఈ నాగబంధంలో ఉన్న సందర్భంలో పరిశోధనలో ఏం తేలుతుందయ్యా అంటే ఎన్ని ఉన్నా కూడా సందేహము, అనుమానము, నమ్మకం లేకపోవటము ఇలాంటివి ఏర్పడుతుంటాయి. మహోన్నతమైనటువంటి భావ వైవిధ్యంతో త్వరగా వృద్ధిని సాధిస్తారు. స్వాంత చిత్తులై ముందుకెళ్ళండి. అధికార యోగం ఉంది, వ్యాపార లాభం విశేషంగా ఉంది. ఏది అనుకుంటే అది సిద్ధించే కాలం ఇది. గంభీరంగా వ్యవహరించండి. దయాభావంతో పలకరిస్తే ఏ ప్రమాదము రాదు. అభీష్టములు నెరవేరుతాయి. భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఎందుకని దైవానుగ్రహం ముందుగా ప్రసాదించే గ్రహం బృహస్పతి. అంటే దేవతలకి మంత్రములకి ఆయన రక్షకుడు. మంత్రాధీనంతో దైవతం కాబట్టి దైవబలం పూర్తిగా ఉంది కనుక అభీష్టములు నెరవేరుతాయి. దైవబలం పుష్కలంగా ఉంది. ఆపదలు దరిచేరవు. బుద్ధిబలంతో ముందుకు సాగితే చక్కగా ఉంటుంది. నిదానంగా పనులు ప్రారంభించండి. నిరాశ రాకుండా ఆలోచించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం ద్వారాగా ఉత్తమ ఫలాలు సిద్ధిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటు శ్రీ మహాగణపతిని కూడా దర్శించాలి. కారణం అష్టమంలో కేతువు, కుజుడు ఉన్నారు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజప్రీతిగా కందులు దానం చేయండి. కాలసర్ప సంబంధమైన దోషాలు అంటవు.